ఎస్ 6 గ్యారంటీలు 13 హామీలు. అందులో కేవలం ఆర్టీసీ బస్సు 200 యూనిట్లు తప్ప ఏ హామీని కూడా నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, ఓట్లు కురిపించుకున్నారు, ఇప్పుడు ప్రజలను మోసం చేశారని చెప్తున్నారు. మీ లెక్క ప్రకారం రైతులకు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు అసలు పనిచేసే ప్రతి మొగానికి 98% డబ్బులు ఇస్తామని చెప్పారు. అవన్నీ హామీలన్నీ తుంగలో దొక్కిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, బీజేపీ కూడా అదే ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సీన్ గారు? వాళ్ళిద్దరు ఒకటే కదా, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు. ఈయన ఈ రోజు ప్రెస్ మీట్ మాట్లాడితే సేమ్ జిరాక్స్ కాపీ ఆయనకి వెళ్తుంది, ఆయన నెక్స్ట్ డే మాట్లాడతాడు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరూ ఇచ్చిన హామీలన్నిటిని కూడా ప్రజల్ని వంచి, ప్రజల్ని మోసం చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసి 100 రోజుల్లో చేసిన మంచు పనులు ఒక్కటి కూడా వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేవా? అంటే ఈరోజు ఆరోపణ చేయాలి కాబట్టి ఆరోపణలు చేస్తుండ్రు, రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసం ఆరోపణలు చేస్తుండ్రు. ఇవాళ మీరు ఏ రోజు కూడా ధనిక రాష్ట్రం అని చెప్పిండు చంద్రశేఖర్, అవునా? కానీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేము శ్వేతపత్రం సభలో ప్రవేశపెట్టినప్పుడు కనీసం చర్చకు రాలేదు, ముఖం చాటేసిండు చంద్రశేఖరరావు గారు. ఇప్పుడేమంటున్నారు? 7 లక్షల కోట్ల అప్పు నిజమే కానీ మేము కొన్ని ఆస్తులను క్రియేట్ చేసినామంటారు. నిరర్థకమైన ఆస్తులు. అగ్గిపెట్టే రూపాయి అనుకోండి, ₹1,00,000 పెట్టి అగ్గిపెట్టే కొని నీకు అగ్గిపెట్టే ఇచ్చిన కదా అని అంటే ఏ ఆస్తికి ఎంత విలువ, సమాజంలో దానికి ఉన్న విలువ ఎంత, దాన్ని అంచనా వేయకుండా మేము ఆస్తులు ఇచ్చిపోయినాం కదా మీకు అని నిరర్థకమైన ఆస్తులు ఇచ్చేసి, ఇగో ఇది కదా మేము క్రియేట్ చేసిన ఆస్తులని అంటే బుకాయించి, దబాయించి, అబద్ధాలు చెప్పి ఎన్నికలలో లాభం పొందాలి, కాంగ్రెస్ని ఎట్లయినా బద్నాం చేయాలి. కానీ సీఎం గారు, మీరు ఇచ్చిన ప్రధానమైన హామీల్లో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మీరు ఎవరైనా ఉంటే ఈ రోజు వెళ్ళి బ్యాంకులో అప్పులు తీసుకుని వారు కూడా తీసుకొని రండి, 9న మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, వెంటనే రుణమాఫీ చేస్తామని చాలా సందర్భాల్లో, చాలా సభల్లో చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు మీరు పొడిగించారు. ఎట్లా విశ్వసించాలి? ఇదంతా ప్రజల్ని దగా చేసి ఓట్లు రాబట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందని చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు 2014లో ₹1,00,000 రుణమాఫీ చేస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రా? 5 సంవత్సరాల వరకు రుణమాఫీ చేయకపోవడం వల్ల అసలుకు మిత్తికి 2 ఎంతలైంది. కానీ అది చేయలే. మళ్ళీ 2018లో అదే ₹1,00,000 రుణమాఫీ చెప్పిండు. ఆ రుణమాఫీ చేయకపోవడం వల్ల 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇంకా బకాయి ఉండ్రు. అంటే నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ధనిక రాష్ట్రం అని బుకాయించిన నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కూడా పెట్టలేదు. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కొలబద్ద? రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ శాఖకు, ఏ ఖర్చులకు, ఏ సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయిస్తాము? కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది, మేము ఓటాన్ అకౌంటే బడ్జెట్ ప్రవేశపెట్టినాం. నేను ఎందుకు ఆగస్టు 15 చెప్తున్నా? జూన్ ఎండింగ్లోనో జూలై మొదటి వారంలోనో బడ్జెట్ సమావేశాలను పెట్టిన తర్వాత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత, ఖర్చు ఎంత ఒక అంచనాకు వచ్చిన తర్వాత మా ప్రాధాన్యతలు నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తాము. 40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకి వివరాలు తెలియవా? హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిండు. హరీష్ రావు గారికి తెలియదా ఈ విషయాలన్నీ? అంటే కేవలము వాళ్ళు రాజకీయంగా లాభం పొందాలి, ఏదో ఒకటి బద్నాం చేయాలా, ఒక్కరోజు కూడా వీళ్లకు సమయమే ఇవ్వొద్దనే బద్నాం చేసే కార్యక్రమంలో భాగమే. కానీ మీరు అప్పులు 17,000 కోట్లు చేశారు 5 నెలల కాలంలో. ఇప్పటికే మళ్ళీ 35,000 కోట్లు కావాలి మీరు రుణమాఫీ చేయాలంటే. మళ్ళీ మీరు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చడమే కదా. రుణమాఫీ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి సీఎం గారు? ఇప్పుడు దుబారా తగ్గిస్తే మనకు మిగులు నిధులు ఉంటాయి, ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనె అనే వ్యవహారాలు మేము చెయ్యము. దుబారా ఖర్చులు తగ్గించుకుంటాము, ప్రాధాన్యతలను మార్చుకుంటాము, అవినీతికి పాల్పడము. 1,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టులను 10,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచి 9,000 కోట్లు కొల్లగొట్టే లాంటి ప్రణాళికలు మేము వెయ్యము. ఇవాళ మేము గత ప్రభుత్వము 9% నుంచి 12% వరకు హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లక్షల కోట్ల అప్పులు తెచ్చుకున్నారు. మేము వివిధ సంస్థల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినము. ప్రపంచంలో చాలా బ్యాంకులు 2% నుంచి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని 1,000 కోట్ల రూపాయలు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లోన్స్ని అన్నిటిని కూడా రీస్ట్రక్చర్ చేసుకుంటాము. ఇలా అత్యధికంగా మిత్తీలు చెల్లించే పరిస్థితి నుంచి అతి తక్కువ మిత్తీతోని అప్పులు తెచ్చుకునే విధంగా లోన్ అంతా రీస్ట్రక్చర్ చేసుకుంటాము. తర్వాత
ప్రతి సంవత్సరం 10% నుంచి 12% రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఈ సాంప్రదాయము గత 50-60 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ సంవత్సరం పెరగబోయే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది మా ప్రాధాన్యత. మా ప్రాధాన్యత రైతు రుణమాఫీ. ఈ ఆదాయాలను కానీ దుబారాను తగ్గించుకోవడం ద్వారా రైతు రుణమాఫీని పూర్తిగా చెల్లిస్తాము. అవినీతి లేదు, అవినీతి రహిత పాలన ఇస్తున్నామని చెప్తున్నారు. మీ మీదనేమో ఆర్ ట్యాక్స్ అంటున్నారు. ఇంతకీ ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి? ఆర్ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది సార్? ఇప్పుడు ఆర్ ట్యాక్స్ అని చెప్పిన ఆయనే చెప్పాలి అదేందో. మేము వచ్చిందే ఇప్పుడు మేము వచ్చి కూర్చున్నామో లేదో ఏదో ఒక ఆరోపణ చేయాలని ఇద్దరు అదే చేసిండు కదా. సేమ్ ఇది కూడా ఫస్ట్ కేటీఆర్ మొదలుపెట్టిండు, తర్వాత బీజేపీ వాళ్ళు ఎత్తుకున్నారు, తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు మేమేమైనా టెండర్లు ఇచ్చినామా, మేమేమైనా కాంట్రాక్టులు ఇచ్చినామా, మేమేమైనా ఎవరికైనా అండ్యూ బెనిఫిట్ ఎవరికైనా సమాజంలో చేసినామా? మేము ఇంతవరకు టెండర్లు పిలిచింది లేదు, టెండర్లు ఇచ్చింది లేదు. ఇప్పటి వరకు మేము జీతభత్యాలు 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు. అందులో ఏమైనా కమిషన్ తీసుకోనికి ఉందా? పెద్దవాళ్ళకి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం, అందులో ఏమైనా తీసుకోవడానికి ఉందా? గతంలో వీళ్ళు చేసిన అప్పులకు 30,000 కోట్ల అప్పు చెల్లించినాం, అందులోకి వెళ్ళి ఏమైనా బ్యాంకులు వాపసు ఇస్తాయా? కాబట్టి ఆరోపణ చేసేటప్పుడు కనీసము ఏం ఆరోపణ చేస్తున్నాము, ఎప్పుడు ఆరోపణ చేస్తున్నాము, సమయం సందర్భం కూడా చూసుకోవాలి. ఇవాళ వాళ్ళు పదే మాట్లాడుతున్నారు. 8,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులో వాళ్లకు ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద బీజేపీకి వచ్చినాయి. 1500-1600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. ఎవరిచ్చిండ్రు? ఇవాళ ఎన్నికలకు వాళ్ళు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతుండ్రు? ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి తాతలు ముత్తాతలు ఇచ్చినమైన జాగీర్లు జమీందార్ల ఆ సంస్థానాలన్నిటిని కూడా అమ్మేసి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ఎన్నికలలో ఖర్చు పెడుతుండా? లేకపోతే కేసీఆర్ గారు ఏమన్నా నిజాము 8వ మనవాడా? కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఖర్చు పెడుతుండు? ఏ రాజకీయ పార్టీకైనా ఈ దేశంలో ఎవరో ఒకరు సహాయం చేస్తేనే ఎన్నికలు నిర్వహిస్తుండ్రు. ఈరోజు మీ బ్యాంకులలో మీకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్, బీఆర్ఎస్కి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్కి ఏమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదో ఒకసారి చూడండి.